ఎంతవరకు కనిపిస్తుందా? లైటింగ్ ఎదురా అందరే వచ్చేస్తుంది. లైటింగ్ వస్తే మళ్ళీ బ్లర్ వైట్ కనిపిస్తారు. ఇది ఎలా ఉంది కదా 11 ఉంది కదా, 11 అంటే 11 ఆఫ్ 5.5 దగ్గర మార్క్ చేయాలి. ఇది ఎంత ఉంది మనకి? ఆమె ఎంత ఉంది? 15.5 అంటే 7.5 48 వస్తుంది. దీన్ని కూడా ఇలా రౌండ్ చేసుకోండి. 48 దగ్గర మార్క్ చేసుకోండి. చెస్ట్ ఎంత ఉంది? చెస్ట్ 34. చెస్ట్ 34. 34 4 భాగాలు చేయాలి. 34 సగం చేస్తుంది. 34 డివైడెడ్ బై 4 17లో సగం 8.5. ఈ 8.5 రావాలి మనం. స్టిచ్చింగ్ 8.5 రావాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది? చాలా పెట్టేసాం మరి. అదే అక్క నేను టాప్ వరకు కొంచెం అనేసి మళ్ళీ దానికి 2 ఇంచెస్ పెంచుకుంటూ పోతే కొలుచుకోండి. ఇది ఎంత ఉంది? 22 ఉంది. ఇది 4 భాగాలు కదా, సగమే చేయాలి. 17 చేయాలి. 17 ఎక్కడ వరకు ఉందో కౌంట్ చేసుకోండి. 1 2 3 4 4.5 ఉంది ఎక్స్ట్రా. అదే అటు పెట్టేసారు. అదే 17 అంటే ఇంకా 1 2 3 4.5 అంటే 4.5 నుంచి మనం టైప్ చేయాలి. అంటే ఇక్కడ 2.5, ఇక్కడ 2.5. మన ఆల్టరేషన్ చేసుకుని అలాగే చేసుకుని నేను అలానే మార్క్ చేస్తాను. కట్ చేసేది ఒకటి, స్టిచ్చింగ్ ఒకటి, 2 మార్క్ చేస్తాను ఎక్స్ట్రా. 2.5. నడుము ఎంత ఉంది? 33 కదా. హిప్ ఎంత ఉంది? 37. ముందే మన హిప్ అది కుట్టేసేయాలి, లేదంటే ఖర్చు పెట్టేస్తాం కదా, రాదనమాట. 37 అడ్జస్ట్ ఒక కుట్టే 2 ఫోల్డ్ మనం కట్ చేసినప్పుడు అయితే 4 ఫోల్డింగ్స్. ఇప్పుడు కొట్టేసినది హిప్ దగ్గర పెట్టుకోండి. ఇది మనం కుట్టక ముందే మీరు కుట్టుకోవాలి, కట్స్ పెట్టక ముందే. కట్స్ పెట్టాక మనకి ఇలా ముడతలు వచ్చేస్తాయి. 1 2 2.5 ఎక్కువ 2.5 అంటే 2.5 సగం 1.5 వచ్చింది. ఇక్కడ మార్చ్ హలో చెప్పండి. సగం 16.5. ఈ రెండింటికి మిడిల్ 16.5 అంటే మన ఇక్కడ ఎంత ఉంది? 1 2 3 4 5 ఇంచెస్ ఎక్కువ ఉంది. అంటే 2.5 ఇంచెస్. ఇక్కడ 2.5, ఇక్కడ 2.5. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా టైప్ చేసుకోవాలి. అదే స్కేల్ హిప్ కర్వే కదా వాడే, హిప్ కర్వ్ ఉంది స్కేల్ మీద. దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలియక అలానే వచ్చాయి. ఇలా ఒక సైడ్ పెట్టుకుని ఒక సైడ్ ఇలా పెట్టుకోండి. ఎంత పడుతుంది? ఒకటి ఏం కాదు, అన్నీ కలిపి సెట్. ఇది డిస్కౌంట్ వచ్చింది నాకు 268 అన్నీ వచ్చేసాయి. ఇది నీకు రౌండ్ స్కేల్ నాకు కూడా వచ్చేస్తుంది. ఇది వస్తే ఇంకోటి తీసుకోవాలని చూస్తున్నది. వచ్చేది ఎక్కడ బాక్స్ ఆప్షన్